హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ మన రెసిపీ చాలా సింపుల్, బంగాళదుంప కూర. ఇది మహారాష్ట్రియన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇది చేయడం ఎంత సింపుల్ అంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. ఈ కూర రైస్ చపాతీలతోటి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా సింపుల్, అన్నీ ఇంట్లో ఉండేవే. మరి ఏమేం కావాలో ఎలా చేయాలో చూద్దాము. ఈ కూరకి ఉడికించి తొక్క తీసి చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంపలు, అలాగే కొంచెం కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, కారానికి సరిపడ పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో కొంచెం నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేయాలి. ఈ రెండింటిని కొంచెం చిట్టుపెట్టలాడించాలి. ఆవాలు, జీలకర్ర చిట్టుపట్లాడిన తర్వాత కొంచెం ఇంగువ వేసి కలపాలి. ఈ నూనెలో ఇంగువ వేయడం వల్ల బాగా కలుస్తుంది. ఇంగువ తర్వాత మనం సన్నగా తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. అలాగే పచ్చిమిరపకాయలతో పాటుగా కరివేపాకు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. అలాగని క్రిస్ప్గా అయ్యే వరకు వేయించకూడదు, బాగా మగ్గితే సరిపోతుంది. కొత్తిమీర మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిసేలాగా కలపాలి. మహారాష్ట్రియన్స్ ఎక్కువగా ట్రావెలింగ్ అప్పుడు ఇలాంటి కర్రీని రోటీలతో తీసుకుని వెళ్తారు. కొత్తిమీర బాగా మగ్గిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కొత్తిమీర బంగాళదుంప ముక్కలకి కోట్ అయ్యేలాగా బాగా కలపాలి. బాగా కలిసిన తర్వాత ఒక 5 నిమిషాల సేపు వేయించుకోవాలి. అదే ట్రావెలింగ్కి తీసుకుని వెళ్ళాలి అంటే బంగాళదుంపలో ఉన్న తేమంతా ఎగిరిపోయే వరకు వేయించాలి. కనీసం ఒక 10 నిమిషాల టైం పడుతుంది. కర్రీ అయిపోయిన తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే సర్వింగ్కి రెడీ. వేడివేడి అన్నంతో కానీ చపాతీలతో కానీ చాలా బాగుంటుంది. ఇంత సింపుల్గా ఉంది కదా, టేస్ట్ ఎలా ఉంటుందో అని అనుకోవద్దు, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి మీరు ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. అదే కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయాలి. మరి చేస్తారు కదా? మరి దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేనైతే మీ సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను.